నమ్ముకున్నారు, క్వశ్చన్ పేపర్ నమ్ముకున్నారు, పేపర్లు లీకేజ్ చేసిండ్రు, పోస్ట్ పోన్ చేసిండ్రు, ఎగ్జామ్స్ పెట్టలేదు. మీ హయాంలో ఏ గ్రూప్ ఎగ్జామ్స్ జరగకుండా తెలంగాణ ప్రజల్ని, యువతని అన్ని రకాలుగా బానిసలు చేసి ఇబ్బంది పెట్టి ఆత్మహత్యలకు ప్రేరేపించి తల్లిదండ్రులు వాళ్ళ మీద ఆధారపడి ఉన్నటువంటి తల్లిదండ్రులను కూడా ఈరోజు నా కొడుకు నిరుద్యోగస్తుడైందని బాధపడే స్థితికి తీసుకొని వచ్చినటువంటి మీ దరిద్రులు ఈరోజు సక్రమంగా సజావుగా జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీద మీకున్నటువంటి ఆలోచనలు ప్రభుత్వం చేసిన మంచి పనికి ప్రతిదానికి అడ్డుపడాలనే ఆలోచనలు తప్పించి ఇంకోట్లేదు. నువ్వు ఏడబోయి చదువుకున్నావో నాకు తెలియదు కానీ అమెరికా చదువులా, ఇంకేడాది చదువులా, చిప్పలు గడిగి చదువుకున్నావు ఏమో నాకు తెలియదు కానీ ఇలాంటి చదువులు చదువుకొని నువ్వు తెలంగాణలో ఒక బిడ్డ భవిష్యత్తు కోసం కన్న కలల్ని నువ్వు ఈరోజు నీరుగార్చే ప్రయత్నం, రాజకీయం ఏదైతే చేస్తున్నావో ఈ రాజకీయం మానుకోకపోతే ఈ 536 మంది ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు తిరగబడి నిన్ను కొట్టడం మొదలు పెట్టిండ్రంటే ఉరికిచ్చి మళ్ళీ మళ్ళీ మీ నాయన ఏడు నుంచి గుజరాత్ నుంచి మా పయనం అయ్యింది అని మీరే ఒప్పుకున్నటువంటి మీ దొరల మళ్ళీ అడిగి పారిపోయేటట్టు తెలంగాణ ప్రజలు చేస్తారు. మళ్ళీ ఒకవేళ తిరగబడిందంటే మిగిలే ప్రసక్తే లేదు.